కులం పట్టింపు లేదన్నావు కదా? అవును నాన్న. కులం పట్టింపు లేదంటే ఏదైనా కామన్ ప్లేస్ లో మీట్ అవుదాం. అంతా సక్రమంగా కుదిరితే మాట్లాడి ఖాయం చేస్తాం. నాకెందుకో మంచి సంబంధం సరే అనిపిస్తుంది. రాని మాట్లాడదాం. సార్ చెప్పండి. ఏంటి సార్, మొత్తం డబ్బు రెడీయా? సార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సార్. ఒక 6 మాత్రం ఈరోజు నైట్ ఇస్తారన్నారు. ఎక్కడికి తేవాలో చెప్పారంటే మొత్తం క్యాష్ తెచ్చి ఇచ్చేస్తాను సార్. సరే, రేపు మీరు ఎక్కడికి రావాలో నైట్ ఫోన్ చేసి చెప్తాం. సార్ చెప్పరా. అన్న, డబ్బు ఇవాళ రాత్రి రెడీ అవుతుందట. సరే, తర్వాత మాట్లాడతాను. సార్ సార్ ఇక్కడున్నాను, రండి. రండి, కూర్చోండి. నమస్కారం. తను నా భార్య, వీడు మా పెద్ద కొడుకు. నమస్కారం. ఫారిన్ కి మల్లెపూలు ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఓ మంచిది మంచిది. మా ఇంట్లో నేను 2 కూతుళ్ళు మాత్రమే. పెద్దదానికి 12 ఏళ్ళప్పుడే వాళ్ళమ్మ కాలం చేసింది. పోలీస్ సంబంధం చేసుకోవడానికి పెద్దగా నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మాయి ఆశపడింది కదా అని మాట్లాడదామని వచ్చాను. సార్, పోలీసులు అంటే ఎందుకు సార్ పడదు మీకు? ఈ రోజు మీరు నేను ప్రశాంతంగా ఉన్నామంటే కారణం పోలీసులే. నా తమ్ముడు 2 రోజులు ఇంటి పట్టు నుండి 5 ఏళ్ళు అయింది, తెలుసా మీకు? ఏం సార్, మీకు పోలీస్కి ఏదైనా? లేదు సార్, ఊరికేదో జనరల్ ఒపీనియన్ అంతే. సార్, మా నాన్న రామస్వామి ఎలాగో మా 2 కొడుకుల్ని అలాగే ఉత్తమంగా పెంచాను. మీ అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే సంతోషంగా ఉంటుంది, అది మాత్రం నేను చెప్పగలను. అలాగే కానివ్వండి. ఏదైనా మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా సంతోషం, వెంటనే ముహూర్తం చూడమంటాను. అలాగేనండి. అయితే సరే, మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామండి. మంచిది. బాబు నమస్కారం. చెప్పండి అంకుల్. ఏం లేదు, 10 నిమిషాలు మీట్ అయ్యి మాట్లాడాలి. ఏమైంది అంకుల్? ఈ పెళ్ళికి అమ్మా నాన్న ఒప్పుకోలేదా? లేదు, అదంతా ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే అంకుల్. ఇంకో విషయంగా మిమ్మల్ని మీట్ అవ్వాలి. రండి అంకుల్, ఆఫీస్లోనే ఉన్నాను. ఓకే, నేను వస్తాను. వ్యాన్ డ్రైవర్ కార్ను గుద్దేసి ఎస్కేప్ అయ్యాడు సార్. యాక్సిడెంట్ అవ్వగానే వెనకాల బండిలో వచ్చిన వాళ్ళు లక్ష్మీనారాయణని హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. వెహికల్ నెంబర్ ఎవరైనా నోట్ చేశారా? నేను ఎంక్వైరీ చేసి వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. క్షమించండి సార్, నేను మిమ్మల్ని చంపడం లేదు, విధి చంపుతోంది నా తమ్ముడు రూపంలో. మీ అమ్మాయిని నా తమ్ముడు చూడకుండా ఉండుంటే, మీ అమ్మాయి అడగగానే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోకుండా ఉండుంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని చంపాల్సి వచ్చేదే కాదు. వద్దు, నన్నేం చేయొద్దు. నేను నోరు తెరిచి ఎవరితో ఏం చెప్పలేదు కదా.
మీ నాన్న చనిపోవడానికి ముందు నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు. ఏం చెప్పాలనుకున్నారో ఏంటో. అంతలో చివరిగా నీతో ఏమైనా చెప్పారా? 2 వీక్స్ ముందు బాగా అప్సెట్గా ఉన్నారు. నేను ఏంటని అడిగాను. జస్ట్ బిజినెస్ ఇష్యూస్ అన్నారు. మా నాన్నని చంపేంతగా తెలియడం లేదు. చివరిగా మన అలయన్స్ ఫిక్స్ చేయడానికి ముందు నీకు అబ్బాయి నచ్చాడు కదమ్మా, దిగులు పడకు, ఫిక్స్ చేసి ఫోన్ చేస్తానన్నారు. అదే మా డాడ్ నాతో మాట్లాడిన చివరి మాట. మిస్ మై డాడ్. సౌమ్య, ప్లీజ్ ఏడవకు. Don't worry. సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పండి. సార్ భవానీని మనం అరెస్ట్ చేసిన 5 రోజుల తర్వాత ఆర్కే మిల్స్ ఓనర్కి ఒక థ్రెటనింగ్ కాల్ వచ్చింది సార్. పోనీ ఆయన మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఆయన్ని మేము ఫాలో అవుతున్నామని తెలుసుకుని వాళ్ళు ఆ డీల్ ని క్యాన్సిల్ చేశారు. అప్పుడే ప్యారలల్ గా రత్నాకర్కి వచ్చిన ఫోన్ ని ట్యాప్ చేయడానికి ట్రై చేశాం, కానీ కుదరలేదు సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఒకే ఒక్క కారణానికి మరుసటి రోజు ఆయన్ని చంపేశారు. మన రికార్డ్స్ ప్రకారం హత్య చేయబడ్డ భవానీ మనుషుల వేలిముద్రలు పోస్ట్మార్టం రిపోర్టును బట్టి బిజినెస్ మెన్ల ఒంటి మీదున్న వేలిముద్రలను కంపేర్ చేస్తే ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదు సార్. అంతెందుకు భవానీ వేలిముద్రలు కూడా మ్యాచ్ అవ్వలేదు సార్. అక్యూస్ తో ఉన్న నేరస్తుల్ని కనిపెట్టడం ఈజీ సార్, కానీ పబ్లిక్ లా ఉండే నేరస్తుల్ని కనిపెట్టడం చాలా కష్టం సార్. సార్ మీరు చెప్పేదాన్ని బట్టి మనకి ఏ క్లూ దొరకలేదు. మరి ఎలా సార్ వాళ్ళని కనిపెట్టడం? అర్జెంటుగా కలవాలన్నారు, ఏంటి విషయం? ఆ థ్రెటనింగ్ కాల్స్ చేసే గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఐ హావ్ అ స్మాల్ ఐడియా సార్. ఏమిటి ఐడియా? సార్ లాస్ట్ గా లక్ష్మీనారాయణ గారు చనిపోయినప్పటి నుంచి బిజినెస్ మెన్ల భయం ఎక్కువైంది. మళ్ళీ వాళ్ళకి థ్రెటనింగ్ కాల్ వస్తే తప్పకుండా మనకి ఇన్ఫార్మ్ చేయరు సార్. ఇంతవరకు ఆ గ్యాంగ్ పబ్లిక్ నో, పొలిటీషియన్స్ నో, గవర్నమెంట్ అఫీషియల్స్ నో లేదా జడ్జెస్ నో ఇలా ఏ సెక్టర్ ని ముట్టుకోలేదు సార్. వాళ్ళ మెయిన్ టార్గెట్ బిజినెస్ మెనే. సో వాట్? సార్ మన ఊర్లో బిగ్ షాట్ బిజినెస్ మెన్ చూస్తే ఓ 60-70 మందే ఉంటారంతే. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసామంటే ఈ గ్యాంగ్ వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది సార్. ఆ బిజినెస్ మెన్ ని ఫాలో చేసామంటే తప్పకుండా గ్యాంగ్ ని పట్టుకోవచ్చు సార్. ఏమంటున్నారు జయసూర్య? మనం ట్యాప్ చేసే విషయం పొక్కితే పెద్ద ఇష్యూ అవుతుంది. మన చేతిలో ఉన్న ఒకే ఒక ట్రంప్ కార్డ్ ఇదే సార్. ప్లీజ్ సార్. ఓకే, సీక్రెట్ గా హ్యాండిల్ చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్. ఏమిటి? మన డిపార్ట్మెంట్కి చెందిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఓ 200 మంది కావాలి సార్. 200 మందా? ఎందుకు? కారణం ఉంది సార్. ఓకే, ఐ విల్ అరేంజ్. థ్యాంక్ యూ సార్. అనుమానించేలా ఏ ఫోన్ వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ ఆపరేషన్ పూర్తి అయ్యే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నో పర్సనల్ లైఫ్, నో రెస్ట్, నో ఫోన్ కాల్స్. షిఫ్ట్ మారుతూ Yes, ఉండాలి. sir. ఏరా అర్జెంటుగా ఏదో మాట్లాడాలన్నావు? అవునన్నయ్య, చెప్పు. ఆ బిజినెస్ మెన్ మర్డర్ కేసుని డిపార్ట్మెంట్ నాకు అప్పగించింది. అది తెలిసిన విషయమేగా. ఏ భయంగా ఉందా? మీకు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఏదైనా అవుతుందో అని భయంగా ఉందన్నయ్య. తప్పకుండా నన్నేదో చేయిపోయి కొంచెం మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్తన్నయ్య. అలాగే ఇంట్లో వాళ్ళని కూడా. రే, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. కాదన్నయ్య, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. కొంచెం కూడా దయలేని మృగాలు, సైకోలన్నయ్య. నేను వాళ్ళ దగ్గరే కొద్దీ వాళ్ళు దేనికైనా తెగిస్తారు. కానీ వాళ్ళని తప్పకుండా పట్టుకుని తీరుతాను. నాకు తెలుసురా, నువ్వు తప్పకుండా పట్టుకుంటావు. నువ్వు నీ పని చూడు, నేను ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను. సరే పో. ఏంటి సార్ పొద్దున పంపించిన మెయిల్ చూసారా? చూసాను సార్. మొత్తం డబ్బు కలెక్ట్ చేశాను సార్. ఎక్కడికి తీసుకురావాలి? ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలో రాత్రి 11ంటికి ఫోన్ చేసి చెప్తా. హలో. డబ్బుతో వస్తా అన్నాడన్నా. వస్తానన్నాడా? నేను కాసేపట్లో వస్తాను, చూసుకుందాం. అలాగా? అవును సార్. కన్ఫర్మ్గా వాళ్ళేగా? కన్ఫర్మ్ గా వాళ్ళే సార్. మళ్ళీ ఏ టైంకి ఫోన్ చేస్తా అన్నారు? నైట్ 11 o'clock సార్. ఓకే, వెంటనే వస్తాను. సార్ ఇది నిన్న రాత్రి 8:30కి వచ్చిన ఫస్ట్ కాల్ సార్. అదే నెంబర్ నుంచి ఈ రోజు వచ్చిన కాల్ సార్. కాల్ కట్ అయింది సార్. మిస్టర్ మణికంఠ, సార్. ఓ రిటైర్డ్ పోలీస్ టీం అడిగానే, ఏమైంది? అందరూ రెడీగా ఉన్నారు సార్. ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశానంటే చూడ్డానికి జనరల్ పబ్లిక్ లా ఉండాలి, అట్ ద సేమ్ టైం పోలీసోడి ధైర్యమూ ఉండాలి. థ్రెటనింగ్ చేసే గ్యాంగ్ ఇంతవరకు బిజినెస్ మెన్ని సిటీ అవుటర్కి పిలిపించే డబ్బులు తీసుకున్నారు. సిటీ అవుటర్ని తీసుకుంటే పేరేచర్ల, నల్లపాడు, బుడంపాడు, పెదకాకాని ఇంకా నంబూరు. కానీ వాళ్ళు ఏ రూట్ సెలెక్ట్ చేస్తారో మనకు తెలియదు. ఒకవేళ తెలిసినా
వాళ్ళ వెహికల్ని మనం ఫాలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళని పట్టుకోలేము. ఒక సెంటర్ వరకు ఒక బండి, తర్వాత ఇంకొక బండి, ఇలా బళ్ళు మారుతూనే ఉండాలి. ఒక్కొక్కరి ఫాలో పూర్తవగానే నాకు ఇన్ఫార్మ్ చేశారంటే నేను బండి మారుతూ ఉంటాను. అప్పుడే వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటుంది. ఫైనలీ మీ అందరి సపోర్ట్తో ఈ రోజు ఆ గ్యాంగ్ని పట్టుకుందాం.